మూడేళ్ల క్రిందట రామతీర్థ ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షలు ఇవ్వడం దారుణమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు తమ వైసీపీ ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్లు మీరు భావించి ఉంటే మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందని సవాల్ విసిరారు. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదలుచుకుంటే కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఇవ్వడానికి వీల్లేదని మాట్లాడారు. సరే, ఎన్నికలైన తర్వాత ఇద్దాం అనుకున్నాం, మాకు ప్రభుత్వం రాలేదు. ఏం చేస్తాం? శ్రీరాముడు తలనొక్కిన ముద్దాయిలకి తప్పు ఈ కుర్రాడు చేయలేదు. నేను కూడా రామతీర్థాల్లో దేవాలయంలో కొండపైనున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు అన్నోన్ పర్సన్స్ తల ఛేదించిన దానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను నూతులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా, సాక్షాత్ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేశాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో ఒక కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది.